వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్కి ఒక బిగ్ ఈవెంట్ ఉందని చెప్పాం కదా. ఈవెంట్ అయితే మాత్రం యూఎస్కి ఫేవరబుల్గా రాలేదు. బేసిక్గా అది పాజిటివ్, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అది పాజిటివ్ అయితే కాదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షాక్. సెకండ్ వన్ వచ్చేసరికి గోల్డ్ అండ్ సిల్వర్ మళ్ళీ స్పైక్ అవడం స్టార్ట్ అయినాయి. దానికి వ్యాలిడ్ రీజన్స్ ఉన్నాయి, మనం మాట్లాడుకోవాలి. థర్డ్ వన్, ఇండియా ఏడిఆర్స్ అంటే ఇన్ఫోసిస్, విప్రో 5% వరకు క్రాష్ అయినాయి. ఆ రీజన్స్ కూడా డిస్కస్ చేయాలి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ అలానే వీడియో చూసినప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ నేను మీకు ఎఫర్ట్స్ పెట్టాను అని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫస్ట్ వన్, లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్లో ఏం జరిగిందన్న దగ్గర నుంచి మొదలు పెడదాం. డౌ జోన్స్ 66 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయితే, నాస్డాక్ 36 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. S&P 500 0.36 పాయింట్స్ అయితే మాత్రం నెగిటివ్లో క్లోజ్ అయింది. ఓవరాల్గా చూసుకుంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ 0.1, 0.01, 0.16, 0.42 ఆల్మోస్ట్ 0.5 కన్నా తక్కువే క్లోజ్ అయినాయి మేజర్ ఇండెక్సెస్ అన్నీ కూడా. దాన్ని మనం ఫ్లాట్ విత్ నెగిటివ్ అనుకోవచ్చు. కానీ యూఎస్ మార్కెట్స్కి ఎస్టర్డే ఒక నెగిటివ్ పాయింట్ కనిపించింది. అదేంటంటే ఎస్టర్డే వాళ్ళది జాబ్స్ రిపోర్ట్ డేటా రిలీజ్ అయింది. గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చే నెంబర్ అయితే మొత్తం లాస్ట్ టైం 48,000. ఈసారి ఎక్స్పెక్టేషన్ మినిమం 40,000 to 70,000 అయితే 130K వచ్చింది. నెంబర్ అనేది 130K చాలా ఎక్కువ. సో గవర్నమెంట్ చాలా ఎక్కువ మందికి జాబ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. బట్ కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో జాబ్స్ ఎక్కువ మందికి ఉండకూడదు. ఎందుకంటే జాబ్స్ ఎక్కువ మందికి ఉంటే ఇన్కమ్ ఉంటుంది. ఇన్కమ్ ఉంది అని అంటే మాత్రం మోస్ట్లీ ఇంట్రెస్ట్ రేట్స్ని కట్ చేయడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఈవెన్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే ఉద్యోగం లేని వాళ్ళు అవుట్ ఆఫ్ 100 4.3% ఆఫ్ ద మెంబర్స్ మాత్రమే ఉన్నారు. 4.4% లాస్ట్ టైం. ఎక్స్పెక్టేషన్ 4.4 నుంచి 4.5, నెంబర్ ఏమో 4.3 వచ్చింది. మరి ఇవి పాజిటివ్నే, కానీ రేట్ కట్ చేయాలంటే ఇవి నెగిటివ్గా రావాలి. బట్ కాకపోతే పాజిటివ్గా రావడంతో యూఎస్ మార్కెట్స్లో పెద్దగా పాజిటివ్ మొమెంటం కనిపించలేదు. మరి నెగిటివ్ కదా, మార్కెట్స్ కూడా నెగిటివ్గా కరెక్షన్ అవ్వాలి కదా అని మీరు అనొచ్చు. సో ఇక్కడ చూస్తే నిన్న సైలెంట్గా యూఎస్ స్టాక్స్ మేజర్ కొన్ని వెయిటేజ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కరెక్షన్ అయినాయి. చూస్తే ఆల్ఫాబెట్ కరెక్షన్ అయింది, మైక్రోసాఫ్ట్ కరెక్షన్ అయింది, అమెజాన్ కరెక్షన్ అయింది, మెటా ప్లాట్ఫామ్ కరెక్షన్ అయింది, నెట్ఫ్లిక్స్ కరెక్షన్ అయింది, యాక్సెంచర్ కంపెనీ కరెక్షన్ అయింది, ఇంటెల్ ఫ్లాట్లో క్లోజ్ అయింది, అండ్ ఎన్విడియా ఫ్లాట్లోనే క్లోజ్ అయింది, టెస్లా ఫ్లాట్లోనే క్లోజ్ అయింది. మేజర్గా టాప్ టెక్ రిలేటెడ్ కంపెనీస్ ఏవి కూడా పాజిటివ్గా అయితే మాత్రం రియాక్ట్ అవ్వలే. ఓకే, బికాజ్ ఇంట్రెస్ట్ రేట్స్ కట్స్ కానీ లేకపోతే మాత్రం టెక్ రిలేటెడ్ కంపెనీస్ అండ్ అలానే చాలా వరకు జేపీ మోర్గన్ ఇవన్నీ కంపెనీస్ అయితే మాత్రం నెగిటివ్గా కరెక్షన్ అయినాయి. సో చూస్తే ఇక్కడ చూడండి, ఐబిఎం కరెక్షన్ అయింది 20%, బోయింగ్ 6.5% కరెక్షన్ అయింది, అమెరికన్ ఎక్స్ప్రెస్ 2.5, జేపీ మోర్గన్ 2.3, బోయింగ్ 2.6%. సో చాలా వరకు అవి కూడా కరెక్షన్ అయితే మాత్రం వచ్చినాయి. ఓకే, సో అందుకే కొన్ని ఇండెక్స్లో మరి ఇండెక్స్ ఎందుకు ఫ్లాట్ విత్ నెగిటివ్లో క్లోజ్ అయిందంటే కొన్ని వెయిటేజ్ స్టాక్ సపోర్ట్ చేసి ఉండొచ్చు. దానివల్ల యూఎస్లో ఉన్న మేజర్ ఇండెక్సెస్ అయితే మాత్రం ఫ్లాట్ విత్ నెగిటివ్లో క్లోజ్ అయినట్టు మనకి కనపడుతున్నాయి. అయితే నేను ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ కట్స్లో టూల్ చూస్తే ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయరు అని చెప్పి 94% అయితే మాత్రం ఒట్టింగ్ జరుగుతుంది. ఓకే, సో దీని ప్రకారంగా మేబీ ఫర్దర్గా నెక్స్ట్ కమింగ్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్లో ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయరు అనేటట్టే కనపడుతుంది. కాబట్టి ఇది యూజువల్గా మార్కెట్స్కి నెగిటివ్. ట్రంప్ అనుకునేటట్టు ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయాలి కాబట్టి కట్ చేయడం కుదరట్లేదు కాబట్టి ఇది యూజువల్గా అయితే మాత్రం నెగిటివ్. నా అదర్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే యూరోపియన్ మార్కెట్స్ మిక్స్డ్లో క్లోజ్ అయినాయి. కరెంట్లీ ఏషియన్ మార్కెట్స్ అయితే మిక్స్డ్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇండెక్స్ ఫ్యూచర్స్లోకి వెళ్ళి చూస్తే అంటే డవ్ ఫ్యూచర్స్, నాస్డాక్ ఫ్యూచర్స్ పరంగా చెక్ చేసుకుంటే డవ్ ఫ్యూచర్స్ +80లో ట్రేడ్ అవుతుంది, నాస్డాక్ ఏమో +4లో ట్రేడ్ అవుతుంది. ఓవరాల్గా చూసుకుంటే న్యూట్రల్. గిఫ్ట్ నిఫ్టీ చూస్తే 25,977 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎస్టర్డే మనకి క్లోజ్ అయింది 25,989. చూస్తే ఫ్లాట్లో ప్రజెంట్ రైట్ను ఓపెన్ అవుతుంది. ఒక్కసారి ఏడిఎస్ని వెళ్ళి చూద్దాం. ఏడిఎస్ అంటే ఏంటి? మన ఇండియన్ స్టాక్స్ అమెరికాలో ట్రేడ్ అయినవి. ఏడిఎస్ చూస్తే విప్రో 4% క్రాష్ అయింది, ఇన్ఫోసిస్ 5% క్రాష్ అయింది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2.3, 0.11%, ఐసిఐసి బ్యాంక్ కరెక్షన్ వచ్చింది. నిన్నేమో మనకి ఏడిఆర్స్ అంటే మన ఇండియన్ స్టాక్స్లో అంత కరెక్షన్ రాలే. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కేవలం 0.5, ఇన్ఫోసిస్ 1.73, విప్రో 0.72. నిన్న మన మార్కెట్ అవర్స్లో ఇండియన్ స్టాక్స్ అయితే మాత్రం అంత నెగిటివ్గా కరెక్షన్ అవ్వలేదు, కానీ ఏడిఆర్స్ చూస్తే బిగ్ క్రాష్ అయినాయి. సో పాయింట్ ఏంటంటే గిఫ్ట్ నిఫ్టీ ఫ్లాట్లో ఓపెన్ అవుతుంది. సో లుక్స్ లైక్ ఇక్కడ 2 సినారియోస్ జరగచ్చు. ఒకటి, మార్కెట్లో ఏడిఆర్
గిఫ్ట్ నిఫ్టీ అనేది మేబీ తప్పుగా చూపించవచ్చు, లేకపోతే నిజంగానే నిఫ్టీ ఫ్లాట్లో ఓపెన్ అవ్వచ్చు, కానీ ఓపెన్ అయిన తర్వాత ఎక్కువ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. ఓకే, మేజర్గా ఐటీ స్టాక్స్. సెకండ్ వన్, మార్కెట్ ఓపెన్ అవ్వడమే గ్యాప్ డౌన్తో ఓపెన్ అవ్వచ్చు. గిఫ్ట్ నిఫ్టీ అట్లా చూపించినా గ్యాప్ డౌన్తో ఓపెన్ అవుతుంది. ఈ టూ సినారియోస్లో ఏదైనా జరుగుతుంది. ఓపెనింగ్ ట్రేడ్ పాజిటివ్ సైడ్ తీసుకోవడానికి అయితే మాత్రం ట్రై చేయొద్దు. ఆన్ ద అదర్ సైడ్ మీరు ఇంకోటి ఏంటంటే కమోడిటీస్లో చూస్తే క్రూడ్ ప్రైస్ ప్రెజెంట్ రైట్ 69.66, 64.92 సైలెంట్ కిల్లర్ సింపుల్గా మాట్లాడుకుంటే. ఎందుకంటే క్రూడ్ ప్రైస్ అయితే మాత్రం స్లోగా పెరిగిపోతుంది. 70కి వెళ్ళడానికి ఛాన్సెస్ కనపడుతున్నాయి బ్రెంట్ ఆయిల్ అయితే మాత్రం. ఓకే, సో మేబీ ఇది ఎందుకు పెరుగుతుంది అంటే ట్రంప్ ఎస్టర్డే కూడా ఇరాన్కి వార్నింగ్ కూడా ఇచ్చారు ఆఫ్టర్ ఇజ్రాయెల్తో మీటింగ్ అయిన తర్వాత. సో ఈ గ్లోబల్ సిచ్యువేషన్స్ అన్సర్టెనిటీస్ పెరిగిపోవడంతో ఒక పక్క క్రూడ్ ప్రైస్ పెరుగుతుంది, ప్యారలల్గా ఇంకోటి కూడా ఏం జరుగుతుంది అని అంటే కమోడిటీస్లో మెటల్ ప్రైజెస్ కూడా స్పైక్ అవుతున్నాయి. ఈవెన్ ఎస్టర్డే కూడా స్పైక్ అయినాయి. ఓకే, సో ఇది అనదర్ రీజన్ మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కూడా లిటిల్ బిట్ స్పైక్ అవ్వడానికి, బికాజ్ గ్లోబల్ సిచ్యువేషన్స్ మేజర్గా యూఎస్ ఇరాన్ పరంగా అయితే మాత్రం టెన్షన్స్ ఇలా ఇంకా కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి. ఓకే, వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. ఓకే, నాకు తెలిసి ఇండియన్ మార్కెట్స్లో గిఫ్ట్ నిఫ్టీని ప్రొటెక్ట్ చేయడానికి వన్ ఆఫ్ ద పాయింట్ అని అనుకుంటున్నాను, కానీ నేను కన్ఫర్మ్గా చెప్పట్లేదు. వన్ ఆఫ్ ద పాయింట్ ఎఫ్ఐఐ, బికాజ్ ఎఫ్ఐఐ ఎస్టర్డే 943 crores బై చేశారు, డిఐ 125 crore. యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ అయిన తర్వాత ఎఫ్ఐఐ మార్కెట్లో స్లోగా స్టెప్ ఇన్ అవుతున్నారు అనేది నా ఒపీనియన్. చూడండి, ఎస్టర్డే 943 crore బయింగ్, అంతకు ముందు రోజు 69, అంతకు ముందు రోజు 2200 పాజిటివ్, అంతకు ముందు రోజు 1950 పాజిటివ్, 2150 నెగిటివ్ అంతే. దానికి ముందు 29 points పాజిటివ్, దానికి ముందు 5200. స్లోగా ఎవ్రీడే పాజిటివ్గానే వాళ్ళు ఉంటున్నారు. ఓకే, సో ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ఫ్యూచర్స్ ప్రకారంగా చూసుకుంటే ఎస్టర్డే కూడా షార్ట్ కవరింగ్ చేశారు 1399 పొజిషన్స్. 100% పొజిషన్స్ షార్ట్ సైడ్ ఉంటే ఫిబ్రవరి 1st ఈ 12 daysలోని అది 70%కి తీసుకొచ్చారు. స్లోగా ఎఫ్ఐఐ అయితే మాత్రం ఇండెక్స్ ఫ్యూచర్స్ షార్ట్ కవరింగ్ చేస్తున్నారు. ఓకే, మేబీ మార్కెట్లో వాళ్ళు పాజిటివ్ సెట్ టర్న్ అవ్వడం వల్లనే మేబీ మార్కెట్స్లో కూడా కరెక్షన్ రావట్లేదేమో అనేది నా ఒపీనియన్. ప్రొప్రైటరీ ట్రేడర్స్ అయితే మాత్రం 12,000 పొజిషన్స్ ఎస్టర్డే ఎగ్జిట్ చేసి స్టిల్ 78,000 పొజిషన్స్ పాజిటివ్ సైడ్ హోల్డ్ చేస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఎఫ్ఐఐ బయింగ్ సెట్ టర్న్ అవుతున్నట్టు మనకు కనపడుతుంది అని నాకు అనిపిస్తుంది. సో మేబీ దానివల్లనే మార్కెట్స్ నెగిటివ్ సైడ్ ప్రాఫిట్ బుకింగ్ అవ్వట్లేదని అనుకుంటున్నాను. ఒకవేళ ఈరోజు మార్నింగ్ ఫ్లాట్లో ఓపెన్ అయిన తర్వాత బిగ్ కరెక్షన్ లోవర్ సైడ్ వస్తుంది అనుకోండి, కంగారు పడద్దు. ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి 25,893 ఏదైతుందో ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్లో డౌన్ సైడ్ మొమెంటం ఎక్స్పెక్ట్ చేయండి. ఈ లెవెల్స్ బ్రేక్ అవ్వకపోతే మాత్రం మార్కెట్లో డౌన్ సైడ్ మొమెంటం వస్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎనీథింగ్ 25,893 లెవెల్ కానీ బ్రేక్ అయితే సేమ్ టైం నో ట్రేడింగ్ జోన్ కూడా ఉంది, అది కూడా బ్రేక్ అవుతుందో లేదో చూడండి. అది కూడా వన్స్ బ్రేక్ అయితే అప్పుడు మార్కెట్లో లోవర్ సైడ్ మొమెంటంని ఎక్స్పెక్ట్ చేయండి. లేకపోతే మాత్రం మోస్ట్లీ ఈరోజు మార్కెట్లో వాల్టాలిటీ కనిపించవచ్చు. అంటే ఏంటంటే ఈ రేంజ్లోనే మార్కెట్ ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. సో ఇది నిఫ్టీ 50 ప్రకారంగా అయితే మాత్రం. వెన్ ఇట్ కమ్స్ టు సెన్సెక్స్ కూడా సేమ్ రేంజే హోల్డ్ అవుతుందని నేను అనుకుంటున్నా. సెన్సెక్స్ కూడా లాస్ట్ టైం ఫామ్ అయిన రేంజ్ బౌండ్ మొమెంటం ఏదైతే ఉందో ఈ రేంజ్ బౌండ్ ఒకవేళ కానీ ఈ రేంజ్కి ఇది డౌన్ సైడ్ ఇది బ్రేక్ అయిపోయింది అనుకోండి, మేబీ నెక్స్ట్ ఫాల్ ఏంటి, ఈ రేంజ్ బౌండ్ యొక్క లో ఏదైతే ఉందో ఈ లోకి ట్రిగర్ అవుతుంది. ఇది ట్రిగర్ అయిన తర్వాత మేబీ బౌన్స్ అవ్వచ్చు, లేకపోతే ఫర్దర్గా ఫాలో వస్తుంది. ఓకే, ఒకవేళ కానీ ఈ లెవెల్ బ్రేక్ అయితే, ఇది బ్రేక్ అవ్వలేదు అనుకోండి, మేబీ ఇట్ మైట్ టచ్ అండ్ ఇట్ దెన్ బౌన్స్ ఆల్సో అండ్ అప్ టు 84,480 వరకు మనం చూస్తాం. అది కూడా బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్గా మొమెంటం అప్ సైడ్ మనం చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు బ్యాంక్ నిఫ్టీకి 60,778 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. ఇది ఎస్టర్డేది కాదు, డే బిఫోర్ ఎస్టర్డేది. ఎగ్జాక్ట్లీ దాన్నే ఇప్పుడు రైట్ నో మార్కెట్ రెస్పెక్ట్ చేస్తుంది. ఎనీథింగ్ 60,800 లెవెల్ కానీ హయ్యర్ సైడ్ బ్రేక్ అయితే మాత్రం అప్ సైడ్ చూస్తాం. 60,550 డౌన్ సైడ్ బ్రేక్ అయితే అండ్ ఈజీగా ఒక గ్యాప్ ఫామ్ అయింది చూసారా. సో మండే ఆ గ్యాప్ని ఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మోస్ట్లీ అది జరగదని నేను అనుకుంటున్నా. లెట్స్ వెయిట్ అండ్ సీ. వెన్ ఇట్ కమ్స్ టు ఫిన్ నిఫ్టీకి అయితే మాత్రం బజాజ్ ఫిన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ లాంటి కంపెనీస్ సపోర్ట్ ఇవ్వడంతో హయ్యర్ సైడ్ మూవ్ అవుతుంది. సో ఫిన్ నిఫ్టీ ప్రకారంగా ఇక్కడ హై ఏదైతే ఉందో హైని నేను మార్క్ చేస్తున్నా 28,288. సపోర్ట్ లెవెల్ 28,150. ఎనీథింగ్ 288 లెవెల్ బ్రేక్ అయితే అప్ సైడ్ కనపడుతుంది, 152 లెవెల్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ కనపడుతుంది, లేకపోతే ఈ రేంజ్లోనే. సో బట్ ఇనీషియల్లో ఇది చూడండి 28,200, అది బ్రేక్ అయితే 150, అది కూడా బ్రేక్ అయితే ఫర్దర్గా ఫాల్. ఇది ఫిన్ నిఫ్టీ సైడ్ నుంచి. వెన్ ఇట్ కమ్స్ టు బిట్కాయిన్ ఎస్టర్డే లిటిల్ బిట్ రికవరీ అవ్వడం అయితే మాత్రం జరిగింది. బట్ కాకపోతే స్టిల్ ఏదైతే లెవెల్స్ ఉన్నాయో అక్కడే ట్రేడ్ అవుతుంది. ఒకనొక టైంలో బిట్కాయిన్ ఎస్టర్డే అయితే మాత్రం 65,300 వరకు బ్రేక్ అయింది అండ్ ఫర్దర్గా డ్రాప్ అయితే మాత్రం బిట్కాయిన్లో స్లోగా 60,000 వరకు కనిపించే ఛాన్సెస్ అయితే మాత్రం ఉంటాయి. సో ఒకవేళ కానీ డ్రాప్ అయితే మాత్రం
సో నాకు తెలిసినంత వరకు బిట్ కాయిన్ లాంగ్ టర్మ్కి గోల్డ్ అండ్ సిల్వర్లా సేఫ్ అసెట్గా తీసుకుందాం అనుకుంటే మీ క్యాపిటల్లో 0.1% అలొకేషన్ ఆర్ 0.5% అలొకేషన్ ఇచ్చుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఒకేసారి డిప్లాయ్ చేయకుండా ఎవ్రీ 5% టు 10% ఫాల్లో వీటిని డిప్లాయ్ చేసుకుంటే బెటర్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇది బిట్ కాయిన్ సైడ్ నుంచి మేజర్ అప్డేట్. ఓకే, బిట్ కాయిన్లో మీరు యాక్టివ్గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రెఫరల్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీరు యాక్టివ్గా ట్రేడ్ చేసుకోవడానికి ఆ అకౌంట్ నుంచి మీకైతే హెల్ప్ అవుతుంది. స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ మనం డిస్కస్ చేయాల్సి ఉన్నాయి. వాటి పరంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్ట్ చేద్దాం. లెన్స్కార్ట్ ఎస్టర్డే 131 crores ప్రాఫిట్ వచ్చింది. రెవెన్యూ 38% పెరిగింది. ఎబిటా 118%. యాక్చువల్గా లెన్స్కార్ట్ ఇంత బిగ్ బూస్టప్ అవుతుందని ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ లేవు. మరి చూడాలి ఈరోజు ఎలా రియాక్ట్ అవుతుంది అనేది. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి జూపిటర్ వేగన్ నెంబర్స్లో రెవెన్యూ డ్రాప్ అయింది, ఎబిటా డ్రాప్ అయింది, మార్జిన్స్ డ్రాప్ అయినాయి, నెట్ ప్రాఫిట్ కూడా డ్రాప్ అయింది. రీసెంట్గా బడ్జెట్కి ముందు ఈ స్టాక్ 28% పెరిగింది 2 డేస్లో. బట్ ఇప్పుడు ప్రాఫిట్స్ డిక్లైన్ అవడంతో అండ్ మేబీ ఈ స్టాక్లో సెల్ ఆఫ్ కనపడుతుందేమో అనేది నా ఒపీనియన్. ఐర్కాన్ కంపెనీ పరంగా రెవెన్యూ డ్రాప్ అయింది, కానీ నెట్ ప్రాఫిట్ 16% అయితే మాత్రం పెరిగింది. ఓర్క్లా ఇండియా నెంబర్స్లో నెట్ ప్రాఫిట్ డిక్లైన్ అయినట్టయితే మాత్రం కనపడుతుంది. బట్ ఇప్పటికే చాలా వరకు పడుంది, మరి చూడాలి ఎట్లా రియాక్ట్ అవుతుందని చెప్పేసి. మ్యాక్స్ ఫినాన్షియల్ సర్వీసెస్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 4% పెరిగితే నెట్ ప్రాఫిట్ 34% డ్రాప్ అయింది. అమర్ రాజా బ్యాటరీస్లో నెట్ ప్రాఫిట్ 53% డ్రాప్ అయింది. మార్జిన్స్ 140 basis points డిక్లైన్ అయినాయి. ఎబిటా అయితే మాత్రం 7.9% డ్రాప్ అయింది. రెవెన్యూ 4.2% అయితే మాత్రం అప్ సైడ్ మూవ్ అవ్వడం అయితే మాత్రం జరిగింది. కేర్ రేటింగ్స్ ప్రకారంగా అయితే మాత్రం రెవెన్యూ 16% పెరిగింది. ఎబిటా 32.5, మార్జిన్స్ 440 basis points, నెట్ ప్రాఫిట్ 29% అయితే పెరిగింది. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ మేబీ నాకు తెలిసి సీజనల్ బిజినెస్ వల్ల డ్రాప్ అయిందా లేకపోతే ఏంటి అనేది నాకు తెలియట్లే. సో నెట్ ప్రాఫిట్ అయితే 89 crores వచ్చేసింది. 60% డిక్లైన్ వచ్చింది. మార్జిన్స్ 290 basis points, ఎబిటా 42% డిక్లైన్ అయింది. రెవెన్యూ 6.4. మేబీ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ మేనేజ్మెంట్ గైడెన్స్ నేను చూడలేదు, సో దాని ప్రకారంగా ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి. రీసెంట్ డేస్లో 15% రికవరీ వచ్చింది. మరి ఒక 10% మరి ఈరోజు ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది మనం వెయిట్ చేసి చూడాలి. సో అది ఎల్జీ ఎలక్ట్రానిక్స్ పరంగా అయితే. అండ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన న్యూస్ అప్డేట్స్ అయితే మాత్రం ఏవి కూడా లేవు. ఏమైనా ఉంటే మాత్రం హిండాల్కో కంపెనీది అయితే మాత్రం ఉంది. కంపెనీ నోవలిస్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ యూఎస్లో ఉంది. ఆ నోవలిస్ కంపెనీది అయితే మాత్రం ప్రజెంట్ రైట్ నో క్యాష్ ఫ్లో నోవలిస్లో ఫైర్ జరిగింది కదా రీసెంట్గా. సో ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల 1.3 నుంచి 1.6 బిలియన్ డాలర్స్ వరకు క్యాష్ ఫ్లో ఇంపాక్ట్ పడుతుందని హిండాల్కో అయితే చెప్పింది. అయితే ఆ ఫైర్ యాక్సిడెంట్ అయిన తర్వాత స్టాక్ ప్రైస్ ఆల్రెడీ అప్పుడు కరెక్షన్ అయిపోయింది. మేబీ ఇప్పుడు ఈ క్యాష్ ఫ్లో ఇంపాక్ట్ పడుతుందని చెప్పారు కదా, దీనివల్ల క్రాష్ అవుతుంది అనేది అవ్వదు అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, మేజర్గా అప్డేట్స్ అయితే మాత్రం నేను మీకు కవర్ చేశాను. ఇంకేమైనా ఉంటే ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో కవర్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూసారంటే డెఫినెట్గా హెల్ప్ అయింది అనుకుంటున్నా. హెల్ప్ అయిందని కానీ మీరు కూడా ఫీల్ అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుడే ఈవినింగ్ at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.